హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి రాగి వస్తువులను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మీరు ఒక బౌల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా అందులో మిక్స్ చేసుకోండి మీరు. తర్వాత మీరు 1 నిమ్మకాయ అయితే మీరు తీసుకుని ఒక్క నిమ్మ చెక్క రసాన్నయితే ఇందులో వేసుకోండి. అలాగే మీరు బాగా ఏంటంటే కలర్ చేంజ్ అయిపోయి బాగా నల్లగా అయిపోతే గనక ఆ చెక్కతో మీరు వాటిని రుద్దుకోవడానికి ఉంటదన్నమాట. సో, దీంట్లో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపయితే యాడ్ చేసుకోండి. సో, నిమ్మరసాన్నయితే ఇలా పిండేసుకున్న తర్వాత దీన్నంతా మీరు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఒక పేస్ట్ మాదిరి మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. దీన్నైతే ఇలా మంచిగా ఇలాగ మిక్స్ చేసుకోండి. బాగా కలిసేటట్లుగా మనం కలిపిన ఈ పదార్థాలన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. సో, మనకైతే కావాల్సిన మిశ్రమం తయారైపోయింది కదా! దీన్నైతే ఇప్పుడు నేను ఒక రాగి పాత్ర పైన అప్లై చేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఇది కొన్ని రోజులయిందండి వాడి. ఎందుకంటే ఊరెళ్ళొచ్చేసరికి నల్లగా ఇలా అయిపోయిందనమాట దేవుడి దగ్గర సామాన్లయితే. సో, దీనిపై నేనైతే అప్లై చేసి చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి. మనకి లైవ్‌లో రిజల్ట్ అయితే కనిపిస్తది. చూడండి, మనం ఎక్కువ ఏంటంటే పామి వాటిని తోమాల్సిన అవసరం లేకుండా చూడండి, ఒక్కసారి ఇలా అప్లై చేయగానే మనకి తెల్లగా ఎలా అయిపోయిందో చూడండి. దీని మీద కూడా మీకు అప్లై చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మీరనుకోవచ్చు ఎందుకంటే నిమ్మకాయ సాల్ట్‌తో కూడా అవుతదని. అంటే ఏంటంటే మనకి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చన్నమాట. చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చేసిందో. ఒక్కసారి పామిన వెంటనే మీకైతే తెల్లగా అనిపిస్తుంది కదా! ఒకసారి చేసి చూడండి. నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే దీని కొరకు ఇంకా మంచి టిప్స్ కూడా ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అది కూడా మీరు చూసేయండి. ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు. కానీ ఎంత ఈజీగా వెళ్ళినా ఒక్కొక్కసారి ఏమవుతదంటే మనం వాడే వాటర్ వల్ల కలర్ వెంటనే మళ్ళీ నల్లబడిపోతున్నాయన్నమాట. అది మీరు గమనించారో లేదో చూడండి. ఇదైతే చూడండి వెంటనే మనకి తెల్లగా అయితే వచ్చేసినాయన్నమాట. మీరు అంటే ట్యాప్ వాటర్‌తో కాకుండా కొంచెం మనం తాగే వాటర్‌తో అయితే కొంచెం లాస్ట్‌లో మనం క్లీన్ చేసుకొని తర్వాత మీరు ఒక పొడి క్లాత్‌తో అయితే తుడిచేసుకుంటే మీకైతే త్వరగా నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఇదైతే మీరు ఒకసారి చేసి చూడండి. అలాగే టిప్ నచ్చితే గనక మన వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.